మన మహానాయకుడు మన వరంగల్ జిల్లాకు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారి వచ్చిన ముఖ్యమంత్రి గారికి ఘనంగా చప్పట్లు కొట్టి స్వాగతం చెప్పవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు మన వరంగల్ జిల్లాకు ఎన్నో కార్యక్రమాలు చేశారు. వారిని కృతజ్ఞత తెలియజేస్తున్న కాళేశ్వరం ద్వారా రేపు మొత్తం వరంగల్ జిల్లా 6 నెలల లోపట మొత్తం గలగల నీళ్లు మారే రోజు దగ్గరలో ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని ఒక్కటే రిక్వెస్ట్ చేసేది, నన్ను మంత్రిగా మీరు నియమించారు. ఈ బాధ్యత కరెక్ట్ గా చేసి శభాష్ అనిపించుకుంటాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నేను ఎమ్మెల్యేలందరినీ కూడా ఏకదాటి మీద నడిపించి ఈ జిల్లాను సస్యశ్యామల మీ ఆధీనంలో చేసి పెడతాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, పంచాయరాజ్ మంత్రిగా నేను ఉన్నా. నేను ఉపాధి హామీ పథకం మీరు గతంలో ఢిల్లీలో మీరు ప్రపోజల్ చేశారు. దాన్ని రైతులకు అనుసంధానం చేసేటట్టు చేయవలసింది కేంద్రంలో మీరు చెప్పే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కాబోతున్నాడు. అయినా మీరే ప్రధానమంత్రి కూడా కావచ్చని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈ ఆయింజాయ్ మీకు చరిత్ర ఉన్నది. గతంలో ఇక్కడ నెహ్రూ గారు మీటింగ్ అయితే ప్రధానమంత్రి అయ్యారు, పివి నరసింహరావు గారు మీటింగ్ పెడితే ప్రధానమంత్రి అయ్యారు. ఈ ఆయింజాయ్ మీకు చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర మళ్ళా రాబోతున్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి టైం లేదు కాబట్టి మీరు మాట్లాడవచ్చిందిగా వరంగల్ జిల్లా ప్రజల తరఫున మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.